పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, తల్లి లూర్దు మాత భక్తులారా, ఈరోజు మీ అందరికీ కూడా లూర్దు మాత పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరియ తల్లి లూర్దు మాతగా 1858 సంవత్సరంలో ఫ్రాన్స్ దేశంలో సెయింట్ బెర్నడెత్ అనే 14 సంవత్సరాల బాలికకు దర్శనమిచ్చింది మొట్టమొదటిసారిగా. అదే సంవత్సరము అనగా ఫిబ్రవరి 11వ తారీఖు నుంచి జూలై 16వ తారీఖు 1858 సంవత్సరంలో ఆ మరియ తల్లి లూర్దు మాతగా దాదాపు 18 సార్లు అనేక మందికి ఆమె దర్శనమిచ్చింది. ఆ సమయంలో పరిశుద్ధ పోపు గారైనటువంటి బెనెడిక్ట్ 13th గారు ఆ లూర్దు మాతను అధికారపూర్వకంగా అంగీకరించి ఆ యొక్క సంవత్సరాన్ని వరల్డ్ డే ఆఫ్ సిక్ అనగా ప్రపంచ రోగుల దినోత్సవంగా ప్రకటించినారు. ఆ మరియ తల్లి ఆ లూర్దు మాతగా వెలిసి అనేక మంది భక్తులకు 3 శుభ సందేశాలను అందించింది. ముఖ్యంగా మొట్టమొదటిది పర్సనల్ కన్వర్షన్, వ్యక్తిగత మార్పు కోసము ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలని, వ్యక్తిగత మార్పు, హృదయ మార్పు అనేది అందరికీ అవసరమని ఆ లూర్దు మాత మొట్టమొదటిసారిగా మరి ఆ ప్రజలకు దర్శనమిస్తూ తెలియజేసింది. రెండవదిగా ప్రార్థనా జీవితాన్ని జీవించమని, భక్తి జీవితాన్ని జీవించమని ఆ తల్లి మనవి చేసుకుంటుంది. మూడవదిగా చారిటబుల్ అనగా సహృదయం కలిగి జీవించమని ఆ లూర్దు మాత మనకు ఈరోజు బోధిస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 3 కార్యములు కూడా ప్రతి క్రైస్తవుడికి చాలా ఉత్తమము అని, ప్రథము అని, ముఖ్యమని లూర్దు మాత యొక్క సందేశం ఈరోజు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఆ ప్రాంతంలో ఒక రాయి మధ్యలో ఆ తల్లి వెలిసిందంట. ఆ తల్లి ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించుకుంటుంది. ఆ తల్లి దగ్గరకు వచ్చి ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఆ లూర్దు మాత దగ్గరకు వచ్చి ఎవరైతే విన్నవించుకుంటారో, ఆ విన్నపాలన్నింటినీ కూడా ప్రోగు చేసుకుని తన దివ్య కుమారుడైన యేసు క్రీస్తుకు మనవి చేసుకుంటుంది ఈ మన లూర్దు మాత. ఆ పండుగ ప్రపంచ నలుమూలలా కూడా ఎంతో మంది ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క ఫిబ్రవరి 11వ తారీఖును ప్రపంచ రోగుల కొరకు ప్రత్యేక విధంగా కేటాయిస్తూ వారి కోసం ప్రార్థించమని మన పరిశుద్ధ జాన్ పాల్ II పోప్ గారు 2008వ సంవత్సరంలో అధికారపూర్వకంగా ప్రకటించారు. ఆ మరియ తల్లిని లూర్దు మాతగా మనం చూసినప్పుడు ఆ లూర్దు మాత మనకు చక్కగా ఆమె యొక్క సింబల్స్ కావచ్చు, ఆమె వేసుకున్నటువంటి ఆ యొక్క దుస్తులు కావచ్చు, చాలా అందాన్ని ఇస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని విశ్వాసులారా, మొట్టమొదటిగా ఆమె వేసుకున్నటువంటి ఆ యొక్క తెల్లటి చీరను చూస్తే అది స్వచ్ఛతకు, ప్రేమకు గుర్తుగా, శాంతికి గుర్తుగా నిలుస్తుంది. దాని తర్వాత ఆమెకు బ్లూ కలర్లో ఒక బెల్ట్ ఉంటుంది. ఆ బెల్ట్ కూడా ఇదిగో మనందరినీ తన కుమారుడైన క్రీస్తుతో ఏకం చేయడానికి, మనందరినీ క్రీస్తుతో కట్టడానికి ఆ తల్లి ఆ విధంగా దర్శనమిస్తుంది. చివరిగా ఆమె పాదాల కింద చూస్తే, ఆమె పాదాల కింద చూస్తే 2 గులాబీ పువ్వులు ఉన్నాయి. ఆ గులాబీ పువ్వు మరి ముఖ్యంగా ప్రేమకు నిదర్శనము. ఈ విధంగా లూర్దు మాత ఈ ప్రపంచంలో అనేక చోట్ల వెలుస్తూ దర్శనమిస్తూ ఎంతో మంది భక్తులను తన కుమారునికి చేరవేస్తుంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే మన విజయవాడ ఆంధ్రప్రదేశ్లో గుణదల మాతగా ఈ లూర్దు మాత వెలిసి ఎంతో మంది భక్తులను ఆకర్షించుకుంటుంది. ఎంతో మంది భక్తులు తండోపతండాలుగా ప్రపంచ నలుమూలల నుండి
ఆ తల్లిని దర్శించుకునడానికి వస్తున్నారు. అటు వారందరినీ ఆ తల్లి ప్రేమిస్తుంది, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తుంది, వారి మనవలన్నింటినీ కూడా కుమారునికి చేరవేస్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, లూర్దు మాత భక్తులారా, ఈ యొక్క సందేశాన్ని ఆలకిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ఆ లూర్దు మాత ఎప్పుడు సహాయం చేయాలని, ఆ లూర్దు మాత యొక్క మధ్యస్థ ప్రార్థన నిరంతరము మీ అందరికీ ఉండాలని ప్రార్థన చేసుకుందాం. లూర్దు మాత ఈరోజు కానాపల్లి విందులో యోహాను శుభవార్త 2వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే తన కుమారుని ద్వారా గొప్ప అద్భుతం చేసింది. నీటిని ద్రాక్షారసంగా మార్చే ఆ మొట్టమొదటి అద్భుతంలో ఈ మరి తల్లి కూడా భాగస్థురాలయ్యింది. కాబట్టి ఆ తల్లిని మనము నిత్యము ప్రార్థన చేద్దాం, ఆమె యొక్క మధ్యస్థ ప్రార్థన వేడుకుందాం. తద్వారా కుమారుడైన క్రీస్తు యొక్క దీవెనలు, ఆశీస్సులు, ఆశీర్వాదాలు నిండుగా మెండుగా మనం పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ మరొకసారి లూర్దు మాత పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. లూర్దు మాత మా కొరకు వేడుకునండి. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.